వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల వై క్రోమోజోమ్ ఎక్కువగా నష్టపోతున్నారట. వృద్ధ పురుషుల్లో వై క్రోమోజోమ్ క్షీణించడం సాధారణమే అయినప్పటికీ కానీ తాజాగా ఈ ధోరణి బాగా పెరుగుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతో పాటు తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉంది అని చెప్తున్నారు పరిశోధకులు. గతంలో వై క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల పెద్దగా నష్టం లేదని పరిశోధకులు భావించేవారు. ఎందుకంటే ఇందులో ఇతర క్రోమోజోమ్ల కంటే తక్కువ జన్యువులుంటాయి. దీని ప్రధాన పని పురుష లక్షణాలు నిర్ణయించడం, వీర్య కణాల అభివృద్ధికి తోడ్పడడం మాత్రమే అని అనుకునేవారు. కానీ కొత్త పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 60 ఏళ్ల పురుషుల్లో సుమారు 40% మందిలో, 90 ఏళ్ల వారిలో 57% మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ధూమపానం, రసాయనాల ప్రభావం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. వై క్రోమోజోమ్ లేని కణాలు వేగంగా పెరుగుతాయి. ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల శరీరంలో ట్యూమర్లు వచ్చే అవకాశం ఉంది. వై క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్టు ఆధారాలు లభించాయి. ప్రధానంగా గుండె జబ్బులు, అల్జీమర్స్, క్యాన్సర్ లాంటివి. జర్మనీలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం ప్రకారం 60 ఏళ్ల పైబడ్డ పురుషుల్లో వై క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. రక్త కణాల్లో వై లేకపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. అల్జీమర్స్ రోగుల్లో ఈ లోపం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ కణాల్లో వై క్రోమోజోమ్ పూర్తిగా ఉండదు. కిడ్నీ వ్యాధులు, కరోనా మరణాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది అనడానికి ఇది ఒక కారణం కావచ్చని కూడా అంచనా వేశారు. ఎలుకల మీద చేసిన ప్రయోగాల్లో వై క్రోమోజోమ్ లేని రక్త కణాలను ఎక్కించినప్పుడు వాటిలో గుండె వైఫల్యం, గుండె బలహీనపడటం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. మానవ కణాల్లో సాధారణంగా 23 జతల క్రోమోజోములుంటాయి. అందులో ఒక జత లైంగిక క్రోమోజోములు, స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటే పురుషుల్లో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. వై క్రోమోజోమ్ సాపేక్షంగా తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దీని ప్రధాన పాత్ర పురుష లింగ నిర్ధారణ. ఇది సాధారణ స్పెర్మ్ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. దీనిలో సుమారు 51 ప్రోటీన్ కోడింగ్ జన్యువులు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని వై జన్యువులు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. వై క్రోమోజోమ్ ఎందుకు పోతుందంటే కణాలు విభజన చెందే సమయంలో జరిగే పొరపాట్ల వల్ల వై క్రోమోజోమ్ కణాల నుంచి తొలగిపోతుంది. వై క్రోమోజోమ్ కేవలం పురుషత్వాన్ని నిర్ణయించేది మాత్రమే కాదు, అది మొత్తం శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. భవిష్యత్తులో ఈ క్రోమోజోమ్ లోపాన్ని ముందే గుర్తించడం ద్వారా పురుషుల్లో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చని అటు శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.